రెండవ తారీఖు జూలై నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యోబు 1వ అధ్యాయము 21వ వచనము. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే యోబు ప్రభువునకు లోబడి జీవించే ఒక గొప్ప వ్యక్తి. ఏ పాపము చేయకుండా పరిశుద్ధతను కలిగి ఉండి ప్రభు పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించేవాడు. అయితే ఒకరోజు అపవాది ప్రభుతో ఇలా అంటాడు, యోబుని నీవు ఎంతగానో ఆశీర్వదించావు కాబట్టే నీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తున్నాడు. ఒకవేళ యోబుకున్న సమస్తాన్ని నీవు తీసివేస్తే యోబు నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టేస్తాడు అని అపవాది ప్రభువుతో అంటాడు. ఇప్పుడు ప్రభువు అతనికున్న సమస్తమును నీ వశమున ఉంటుంది, అతనికి ప్రాణహాని మాత్రం చేయకు అని ప్రభువు అంటాడు. అప్పుడు అపవాది యోబుకున్న సమస్తాన్ని తీసివేస్తాడు. యోబు తన కుమారులను కుమార్తెలను తనకున్న సమస్త సంపదను పోగొట్టుకుంటాడు. అన్ని పోగొట్టుకున్న తర్వాత అపవాది యోబునకు ఒక వ్యాధిని కలుగజేస్తాడు. ఆ వ్యాధితో యోబు ఎంతో బాధపడతాడు. అయినా ప్రభు పట్ల విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తనకున్న సమస్తాన్ని కోల్పోయిన తర్వాత కూడా యోబు ఇలా అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని. యోబు అటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. చివరకు ప్రభువు యోబుని రెండింతలుగా ఆశీర్వదించాడు. యోబుకున్న విశ్వాసంలో కొంచెమైనా మనకు విశ్వాసము ఉందా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనము ఆశీర్వదింపబడినప్పుడు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తాము. మనం అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోతే లేదా మనం అడిగినవి పొందుకోకపోయినా మనకున్న వాటిలో ఏదైనా చిన్నది కోల్పోయినా కానీ ప్రభువుని ఎన్నో మాటలు అంటూ ఉంటాము. కానీ నిజమైన విశ్వాసి ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని స్తుతిస్తాడు. ప్రభు ఏది చేసినా తన మంచి కోసమే చేస్తాడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. మనము కూడా ప్రతిదినము విశ్వాసంలో బలపడాలి. ప్రభుపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని స్తుతించగలగాలి. ప్రార్థన. పరిశుద్ధుడవైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. కేవలం మా జీవితాలలో మేలులు జరిగినప్పుడు, మేము ఆశీర్వదింపబడినప్పుడు మాత్రమే కాకుండా ప్రతి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని స్తుతించగలిగేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి. మీరే మా విశ్వాసమును బలపరచండి తండ్రి. మా విశ్వాసము ఈ లోకంలో దేనిని ఆధారం చేసుకుని ఉండకూడదు, కానీ కేవలము మిమ్మును ఆధారం చేసుకునే ఉండాలి ప్రభువా. ఆనాడు యోబు తనకున్నదంతయు పోగొట్టుకున్నప్పటికీ మీ పట్ల ఎంతో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు తండ్రి. చివరికి యోబుని నీవు రెండంతలుగా ఆశీర్వదించావు ప్రభువా. ఆనాడు యోబుకున్న గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మిమ్మల్ని స్తుతిస్తూ మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.